హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఎన్ఆర్ స్టడీస్. ఈరోజు మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ సమ్ స్టాండర్డ్ ఫంక్షన్స్, వీటిని మనం తెలుగులో నవరత్నాలు అంటారు. ఏ జాతిరత్నాలు లెక్క నవరత్నాలు ఈజీగా గుర్తుంచుకోవచ్చు. నవరత్నాలు ఫార్ములాస్ మీకు చాలా యూజ్ అవుతాయి. మనం దీన్ని గుర్తుంచుకోవడం కోసం నవరత్నాలు అని పిలుచుకుంటాం. సో ఈ నవరత్నాల్ని ఎలా డెరైవ్ చేశారు, ఈ నవరత్నాల్ని గుర్తుంచుకోవడం ఈజీగా ఎలా అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీటికి నేను పూర్తి అంటే ఎలా వచ్చాయి, ఇవి ఎలా కనుక్కున్నారు అనేది నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. మీరు ఈ వీడియోని నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు, నేను సెకండ్ ఇయర్కి సంబంధించి అలానే బేసిక్ మ్యాథ్స్కి సంబంధించి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇవి మీరు మిస్ అయినట్లయితే మన ఛానల్లో చాలా అప్లోడ్ చేసి ఉన్నాయి, మీరు విజిట్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. సో చూసినట్లయితే మనం జాతిరత్నాలు అంటే నవరత్నాల్లో ఇది ఒక జాతిరత్నం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√a² - x² dx ఈజ్ ఈక్వల్స్ టు sin ఇన్వర్స్ x/a. ఎలా వచ్చింది, మనం దీనికి డెరివేషన్ ఏంటి, దీని థీరం ఏంటి, ఎలా వచ్చిందో ఇప్పుడు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√a² - x² dx ఈజ్ ఈక్వల్స్ టు ఇది అన్నారు కదా. ఇప్పుడు ఇది అవ్వడం కోసం మనం ఏం చేస్తామంటే పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు a sin θ. దీన్ని బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేసినట్లయితే dx ఈజ్ ఈక్వల్స్ టు a అనేది కాన్స్టెంట్ కాబట్టి a ఇలానే ఉంటుంది. a sin θకి డిఫరెన్షియేషన్ cos θ ఇంటూ dθ. సో dθ మనకి కావాలంటే ఏమొస్తుంది, ఇక్కడ 1/a cos θ dx. సో ఇవన్నీ మీరు రాసుకున్నారు కదా, ఇవన్నీ నేను ఇక్కడ సబ్మిట్ చేస్తాను. చూడండి, సబ్మిట్ చేస్తే ఏమొస్తుందో. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√a² - x² అంటే a sin θ హోల్ స్క్వేర్ dx అంటే a cos θ dθ. సో దీన్ని ఫర్దర్గా తీసుకువెళ్తే మనకి 1/ ఇక్కడ నేను a² కామన్ తీస్తాను. a² కామన్ తీస్తే స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి ప్యూర్ a బయటికి వస్తుంది. a√1 - a² కామన్ తీసేస్తే sin² θ a cos θ dθ మిగిలిపోతుంది. మనకి మిగిలిపోతే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√1 - sin² θ అంటే cos² θ. ఆ cos² θలో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి మనకి cos θ మిగిలిపోతుంది. cos θ a cos θ ఇంటూ dθ. సో ఇక్కడ a cos θ గెట్ క్యాన్సిల్డ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ మనకి ఏం మిగిలిపోయింది, dθ మిగిలిపోయింది. dθ అంటే మీకేం చెప్పాను, dθ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a cos θ dx అని చెప్పాను. అది మీరు ఇక్కడ రాసుకోండి. సో మీకు మీ కాలేజ్లో సార్స్ కానీ లెక్చరర్స్ కానీ అందరూ ఇలానే చెప్తారు, ఇక్కడ దాకా ఇలానే చెప్తారు. నేను ఇక్కడ ఇలా చేయను, అంటే నేను dθ వాల్యూ తీసుకోను. ఏం చేస్తానంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1కి ఏమొస్తుంది డెరివేషన్ అంటే ఇంటిగ్రేషన్ ఏమొస్తుంది, x వస్తుంది కదా. ఈ xని మనం సమ్లో ఏమనుకున్నామో చూడండి, ఇది షార్ట్ కట్ అనమాట. x ఈజ్ ఈక్వల్స్ టు a sin θ అనుకున్నాం. x ఈజ్ ఈక్వల్స్ టు a sin θ. సో ఏని ఇటు పక్క పంపించేయండి, x/a sin θ అంటే x/a ఈజ్ ఈక్వల్స్ టు sin θ. ఇప్పుడు టీటాని ఇటు పక్క ఉంచండి, సైన్ని అటు పక్క తీసుకువెళ్ళండి. అప్పుడేమవుతుంది, సైన్ ఇన్వర్స్ అవుతుంది. x/a ఈజ్ ఈక్వల్స్ టు θ. సో మనకి x/a ఈజ్ ఈక్వల్స్ టు θ. సో అర్థమైంది కదా ఇది ఎలా వచ్చిందో. ఇప్పుడు ఈ సైన్ ఇన్వర్స్ ఇక్కడ ఇలా వచ్చింది. 1/√a² - x² dxని ఇలా మనం చేసుకుంటూ వెళ్తే సైన్ ఇన్వర్స్ x/a అనేది రావడం జరిగింది. సో నవరత్నాల్లో ఇదే సెకండ్ ఫార్ములా, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√a² + x² dx సైన్ h ఇన్వర్స్ x/a ఫార్ములా. ఎలా అంటే పుట్ x ఈజ్ ఈక్వల్స్ టు a sin h θ. ఇందాక sin θ తీసుకున్నాం, ఇప్పుడు sin h θ తీసుకుందాం.
దెన్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ హెచ్ టీటా అవుతుంది ఇంటూ డి టీటా. ఇప్పుడు మనం వీటిని దాంట్లో సబ్మిట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏ సైన్ స్క్వేర్ టీటా, ఇక్కడ డిఎక్స్ ప్లేస్లో ఇది సబ్మిట్ చేసేస్తాం. ఇది సబ్మిట్ చేసేస్తే ఇందాకట్లానే మనకి ఏ కాస్ హెచ్ టీటా అనేది వచ్చేస్తుంది. ఎలా అంటే ఏ స్క్వేర్ని బయటికి కామన్ తీస్తాం, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ప్యూర్ ఏ బయటికి వస్తుంది. 1 మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ టీటా అంటే కాస్ హెచ్ స్క్వేర్ టీటా. ఆ స్క్వేర్ ఏమైందని ఆలోచిస్తున్నారా? ఆ స్క్వేర్ ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ కాస్ హెచ్ టీటా అనేది రావడం జరిగింది. ఇది క్యాన్సిల్ అయిపోతే మనకి డి టీటా మిగులుతుంది. అప్పుడు మనకి టీటా ప్లస్ సి అంటే మనకి ఇక్కడ వచ్చేది ఏంటి, ఎక్స్. అంటే ఇక్కడ మనకి డిఎక్స్ ఉంటే ఎక్స్ వస్తుంది. ఇప్పుడు డి టీటా ఉంది కాబట్టి టీటా ప్లస్ సి అనేది రావడం జరిగింది. ఈ టీటా ప్లస్ సి అంటే టీటా ఎలా కనుక్కోవాలో చెప్పాను కదా. మనం ఇందాక ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకున్నాం, ఏ సైన్ హెచ్ టీటా అనుకున్నాం. అంటే ఇది పక్క వస్తే ఎక్స్ అంటే ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ హెచ్ టీటా అవుతుంది. ఈ టీటా వాల్యూ కావాలంటే మనకి ఏం చేద్దాం, ఈ సైన్ హెచ్ని ఇటు పక్క పంపిద్దాం. సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు టీటా. సో టీటా వాల్యూ మనకి ఏమొచ్చింది, సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ. అదే ఇక్కడ సబ్మిట్ చేస్తాను, అదే మీకు ఆన్సర్. సో సెకండ్ జాతిరత్నాన్ని కూడా చూశారు కదా నవరత్నాల్లో. ఇప్పుడు మూడో జాతిరత్నాన్ని చూసేద్దాం. సో థర్డ్ జాతిరత్నం ఇదే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² మైనస్ a స్క్వేర్ dx is equals to cos h inverse x by a plus c. ఎలా పుట్ x is equals to a cos h theta. x అని a cos h theta అనేది మీరు సబ్మిట్ చేయండి. అప్పుడు మనం బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేసినట్లయితే xని డిఫరెన్షియేషన్ చేస్తే dx, ఏని ఇలానే ఉంటుంది. కాస్ హెచ్ టీటాని డిఫరెన్షియేషన్ చేస్తే మనకి వచ్చేది సైన్ హెచ్ టీటా డి టీటా. ఇప్పుడు మనం వీటిని దీంట్లో సబ్మిట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√x² మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ మీరు ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఏం చేయాలి, ఏ కాస్ హెచ్ టీటాని సబ్మిట్ చేయండి. ఏ కాస్ హెచ్ టీటాని ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే అంటే ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో సబ్మిట్ చేసినట్లయితే ఏ కాస్ అంటే ఏ స్క్వేర్ కాస్ హెచ్ స్క్వేర్ టీటా మైనస్ ఏ స్క్వేర్ టీటా. నేను స్టెప్స్ అనేది చాలా ఈజీగా వేసుకుంటూ వెళ్తున్నాను, ఎందుకంటే మీరు ఫస్ట్ నేను చెప్పింది అర్థం చేసుకున్నారు కాబట్టి. సో ఏ సైన్ హెచ్ టీటా డి టీటా అంటే డిఎక్స్ ప్లేస్లో దీన్ని సబ్మిట్ చేసేసాం. ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ని కామన్ తీయండి. ఏ స్క్వేర్ని కామన్ తీస్తే మనకి ఏమొస్తుంది, ప్యూర్ ఏ బయటికి వస్తుంది. ఎలా వస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి వస్తుంది. అప్పుడు మనకి ఇక్కడ కాస్ హెచ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఉంది, అంటే సైన్ హెచ్ స్క్వేర్ టీటా మైనస్ 1. ఆ స్క్వేర్ వచ్చేసి మనకి రూట్కి క్యాన్సిల్ అయిపోతుంది. రూట్కి క్యాన్సిల్ అయిపోయి మనకేమొస్తుంది, కాస్ టీటా మనకి బయటకు వస్తుంది. ఇది ప్యూర్ కాస్ హెచ్ టీటా బయటకు వస్తుంది. అంటే ఇక్కడ మనకి కాస్ హెచ్ స్క్వేర్ టీటా మైనస్ 1 ఉంది, అంటే సైన్ హెచ్ స్క్వేర్ టీటా ఉంది. సైన్ హెచ్ స్క్వేర్ టీటాలో స్క్వేర్ అను రూటు క్యాన్సిల్ అయిపోయి మనకి సైన్ టీటా అనేది రావడం జరుగుతుంది ఇలా. సో అర్థమైంది కదా, కాస్ హెచ్ స్క్వేర్ టీటా మైనస్ 1 అంటే సైన్ హెచ్ స్క్వేర్ టీటా మైనస్ అంటే సైన్ హెచ్ స్క్వేర్ టీటా. ఆ స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ సైన్ హెచ్ టీటా అనేది రావడం జరిగింది. ఏ సైన్ హెచ్ టీటా ఏ సైన్ హెచ్ టీటా క్యాన్సిల్, అప్పుడు మనకి డి టీటా వస్తుంది. టీటా ప్లస్ సి వస్తుంది, అంటే డి టీటాని డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది టీటా ప్లస్ సి. సో మనకి టీటా రావాలంటే ఏం చేయాలని చెప్పాను, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు అని చెప్పాను కదా. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాస్ హెచ్ టీటా. సో ఏని ఇటు పక్క పంపించేయండి, ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ టీటా. ఇప్పుడు టీటా వాల్యూ కావాలంటే నేనేం చేస్తాను, టీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ బై ఏ అని రాస్తాను. సో టీటా ప్లేస్లో అది సబ్మిట్ చేశాను, అదే ఆన్సర్ వచ్చేసింది. సో మనం ఫోర్త్ జాతిరత్నానికి వెళ్ళిపోదాం. సో ఫోర్త్ వన్ వచ్చేసరికి ఇది వచ్చేసింది మనకి. ఫోర్త్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/√, అంటే 1 ఇప్పుడు రూట్ లేదు, ఇందాక దగ్గర రూట్ ఉంది, ఇప్పుడు రూట్ లేదు. ఏ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/a tan ఇన్వర్స్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. ఎలా వచ్చింది, పుట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ tan టీటా, దెన్ dx ఈజ్ ఈక్వల్స్ టు ఏ సెక్ స్క్వేర్ టీటా అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్మిట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² ప్లస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ సబ్మిట్ చేస్తే ఏమొస్తుంది, 1/a² ప్లస్ ఏ స్క్వేరే ఉంటుంది, ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఇది వస్తుంది ఏ స్క్వేర్ tan స్క్వేర్ టీటా ఇంటూ డిఎక్స్ ప్లేస్లో ఏ ఇంటూ సెక్ స్క్వేర్ టీటా డిటి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a² కామన్ తీద్దాం, అప్పుడు 1 ప్లస్ tan స్క్వేర్ టీటా ఇక్కడ ఇంటూ
ఏ సెక్ స్క్వేర్ టీటా డి టీటా. ఇప్పుడు ఏ క్యాన్సిల్ అయిపోయింది, 1/a బయటకు వచ్చేసింది. 1/a బయటకు వచ్చేస్తే 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అంటే సెక్ స్క్వేర్ టీటా మీ అందరికీ తెలుసు. సెక్ స్క్వేర్ టీటా బై సెక్ స్క్వేర్ టీటా డి టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/a క్యాన్సిల్ అయిపోతే 1 అంటే డి టీటా. డిఎక్స్ అంటే మనం డిఎక్స్ని ఇంటిగ్రేషన్ చేస్తే 1x ఎలా వస్తుందో డి టీటాని ఇంటిగ్రేషన్ చేస్తే మనకు వచ్చేది టీటా. 1/a టీటా ప్లస్ సి. టీటా వాల్యూ ఎలా కనిపెట్టాలి, ఇక్కడ ఎక్స్లో నుంచి x/a టాన్ టీటా. టాన్ టీటా అంటే టాన్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు x/a ఈజ్ ఈక్వల్స్ టు టీటా. అప్పుడు టాన్ ఇన్వర్స్ x/a, ఇక్కడ 1/a ఉంది కాబట్టి 1/a ప్లస్ సి. సో ఫోర్త్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ ఆన్ టు ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్లోకి వచ్చేసాము. ఇప్పుడు ఫిఫ్త్ వన్ మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలానో ఇప్పుడు నేను చెప్తాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఏ మైనస్ ఎక్స్ గాను ఏ ప్లస్ ఎక్స్ గాను డివైడ్ చేసి రాసుకోండి. ఇక్కడ డిఎక్స్ ఉంది. ఇప్పుడు మీరు విడివిడిగా దీన్ని సపరేట్ చేసి రాసుకోండి. ఎలా అంటే దీన్ని విడదీయాలి కాబట్టి నేను 1/2a డివైడ్ చేసి మల్టిప్లికేషన్ చేస్తున్నాను. ఇంటూ 2a బై a మైనస్ ఎక్స్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనం 2a కామన్ కాబట్టి అంటే 2a కాన్స్టెంట్ కాబట్టి నేను దాన్ని బయటకు తీసుకొస్తాను. 1/2a ఇంటూ 2a బై ఏ మైనస్ ఎక్స్ ఏ ప్లస్ ఎక్స్ గా రాసుకుంటాను డిఎక్స్. ఇప్పుడు చూడండి 2aని ఎలా రాస్తానంటే 1/2a. 2aని ఎలా రాస్తానంటే ఇక్కడ ఏ ప్లస్ ఎక్స్ ఏ మైనస్ ఎక్స్ ఇక్కడ ప్లస్ పెడతాను. చూడండి ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోతే మనకి మిగిలేది 2a. నేను 2aని ఇలా రాసుకున్నాను క్యాన్సిల్ అవ్వడం కోసం. ఏ మైనస్ ఎక్స్ కింద డినామినేటర్లో ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. నెక్స్ట్ 1/2a ఇంటిగ్రేషన్ సపరేట్గా రాసుకోండి. ఏ ప్లస్ ఎక్స్ ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ ఎక్స్. ఏ ప్లస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్డ్, ఏ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ డిఎక్స్ ఉంది. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2a ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/a మైనస్ ఎక్స్ ప్లస్ 1/a ప్లస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఇప్పుడు మనం దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 1/2a 1/x డిఫరెన్షియేషన్ ఏమొస్తుంది అంటే 1/x అంటే log x వస్తుంది కదా. చూడండి log x అంటే log x వస్తుంది. ఎక్స్ ప్లేస్లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇక్కడ ఏముంది ఏ మైనస్ ఎక్స్ ఉంది. సో మనకి దాన్ని ఏ మైనస్ ఎక్స్ అని రాసుకుంటాం. ఇన్నర్ డిఫరెన్షియేషన్ వచ్చేసరికి ఎక్స్ ఉంది. ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటే ఇది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని వదిలేసి ఎక్స్ని డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చేది -1. సో మైనస్ అనేది ఇక్కడ వస్తుంది. సో నెక్స్ట్ ప్లస్ చూసుకుంటే ఏ ప్లస్ ఎక్స్ ఉంది అంటే log x అంటే ఏ ప్లస్ ఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ చేస్తే ఎక్స్ అంటే +1 వేసినా వేయకపోయినా ఏం కాదు. సో నేను దీన్ని ఇటుపక్క రాసుకుంటాను ఫర్ కన్వీనియంట్ కోసం. సో log ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ కాదు ఇక్కడ మైనస్ తెచ్చుకున్నాం కదా ఈ టైపు మైనస్ log ఏ మైనస్ ఎక్స్. సో అర్థమైంది కదా. నేను దీన్ని ఇటు తెచ్చుకున్నాను, దీన్ని ఇటు పక్క రాశాను, అప్పుడు ఏం కాదు. ఇప్పుడు మనకి 2 logs మధ్య ప్లస్ ఉంటే దాన్ని ఇంటూ చేయాలి, అదే 2 logs మధ్య మైనస్ ఉంటే దాన్ని డివైడ్ చేయాలి. సో ఇది బేసిక్ రూల్, ఇది మీకు తెలిసే ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది 1/2a ఇక్కడ log బై చేయాలి ఏ ప్లస్ ఇక్కడ దీన్ని ఫస్ట్ మీరు బై చేయండి. బై చేస్తే ఏమొస్తుంది ఏ ప్లస్ వస్తుంది అంటే ఇక్కడ ప్లస్ ఉంది కదా ఏ ప్లస్ ఎక్స్ బై ఏ మైనస్ ఎక్స్. సో మనకి ఫార్ములా మనం వచ్చింది చూడండి.
1/2a log a plus x by a minus x. ఇక్కడ కూడా అదే వచ్చింది మీకు మోడ్. ఓకే, మీకు ఈ ప్రూఫ్ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ ఆన్ టు అవర్ 5th ప్రూఫ్. సో 5th అయిపోయింది కదా, 6th ఇప్పుడు. సో 6th వచ్చేసరికి ఇదే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² minus a² dx is equals to 1/2a log x minus a by x plus a mod. ఎలా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x² minus a², ఇందాకట్లానే a² minus b² అంటే a plus b ఇంటూ a minus b అలా విడ తీసుకుంటాం. 1/2a అంటే 2aని ఇంటూ చేస్తాం, డివైడెడ్ బై చేస్తాం. ఇక్కడ డివైడెడ్ బై చేశాను, ఇంటూ చేశాను. ఇక్కడ టర్మ్స్ని క్యాన్సిల్ అయిపోయి ఇందాక సమ్లానే టర్మ్స్ని క్యాన్సిల్ అయ్యి ఇలా మనకి వచ్చేస్తుంది. ఇలా మనకి రాగానే మనకి ఏం చేస్తామంటే 1/x log x ఫార్ములాలో మనం దీన్ని రాస్తాం. లాగ్లో మైనస్ ఉంది కాబట్టి మనం దీన్ని డివైడెడ్ బైలో రాసుకుంటాం. సో చూసారు కదా, ఇందాకటితే అర్థమైనట్లయితే ఇది చాలా సింపుల్గా వస్తుంది. సో నెక్స్ట్ మూవ్ ఆన్ టు అవర్ 7th సమ్. సో 7th వన్ వచ్చేసరికి ఇదే 7th వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ √a² minus x² dx is equals to x/2 √a² minus x² plus a²/2 sin inverse x by a plus c. ఇంత పెద్ద ఫార్ములాని ఎలా ఈజీగా గుర్తుంచుకోవచ్చు. దీని ప్రూఫ్ ఏంటి? దీని ప్రూఫ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. పుట్ ఫస్ట్ మనం చూసుకుంటే మనం ఒక వాల్యూని సబ్మిట్ చేయాలి, ఏదో ఒక వాల్యూని. దానికోసం నేను ఒక వాల్యూ తీసుకుంటున్నాను. అదే వాల్యూ పుట్ x is equals to a sin theta అని తీసుకుంటున్నాను. బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేయండి. అప్పుడు dx is equals to a cos theta d theta. ఓకే, ఇప్పుడు వాల్యూస్ దాంట్లో సబ్మిట్ చేద్దాం. దేర్ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ √a² minus x² dx is equals to ఇంటిగ్రేషన్ ఆఫ్ √a² minus a² sin² theta ఇంటూ ఇక్కడ డిఫరెంట్ అంటే బ్రాకెట్ పెడుతున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం. d theta అంటే మనం ఇక్కడ dx ప్లేస్లో దీన్ని సబ్మిట్ చేయాలి కదా, a cos theta d theta. సో నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఇంటూ a² కామన్ తీస్తే మనకి a ఎలా బయటకు వస్తుంది, √1 minus sin² theta a cos theta d theta. అర్థమవుతుంది కదా? మీరు ఈ వీడియోని పూర్తిగా ఫాలో అవుతుంటే ఈ వీడియో మీకు ఇది చాలా ఈజీగా అర్థమవుతుంది. a ఇంటూ a² బయటకు వచ్చేసింది కాన్స్టెంట్. √1 minus a² అంటే cos² theta, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి cos theta, cos ఇంటూ cos theta cos² theta. మీరు మీ ఈ వీడియోని పూర్తిగా ఫాలో అవుతూనే ఈ ప్రాసెస్ అనేది మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇది ఒకదాంతో ఒకటి లింక్ అయి ఉంటుంది. a² ఇంటిగ్రేషన్ ఆఫ్ cos² theta d theta ఇక్కడ దాకా వచ్చింది కదా. ఇప్పుడు cos² thetaని ఎలా రాసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు cos 2 theta ఫార్ములా గుర్తుంది కదా. cos 2 theta దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos² theta minus 1. ఇక్కడ మనకి cos² theta ఉంది. ఇది ఇటు పక్క తీసుకువెళ్ళండి, ఇది ఇటు పక్క తీసుకువెళ్ళండి. లేకపోతే ఈ -1నే అటు తీసుకువెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది. cos 2 theta plus 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos² theta. ఇక్కడ ఈ 2ని కూడా ఇటు పక్క పంపించేసేయండి. cos 2 theta plus 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు cos² theta. ఈ 2ని ఇటు పక్క తీసుకువెళ్తే బై అవుతుంది. సో ఈ cos² theta ప్లేస్లో మనం ఇక్కడ దీన్ని సబ్మిట్ చేస్తాం. ఎలా? a² cos² thetaలో cos 2 theta అర్థమవుతుంది కదా. cos 2 theta ప్లస్ 1/2 ఇక్కడ d theta అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ 2ని మనం a²కి రాసేద్దాం, ఎందుకంటే అది కాన్స్టెంటే కాబట్టి. /2 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ దీనికి theta ఉంటుంది, దీనికి theta ఉంటుంది కదా. ఇప్పుడు cos 2 theta అంటే ఏమొస్తుంది, 1/2 sin 2 theta వస్తుంది. దాని డిఫరెన్స్ అంటే ఇంటిగ్రేషన్ చేస్తే 1ని ఇంటిగ్రేషన్ చేస్తే ఏమొస్తుంది, ప్లస్ theta వస్తుంది. ఇక్కడ దాకా అర్థమైంది కదా.
ఇప్పుడు మనం డిఫరెన్షియేషన్ చేసి మనం ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి సింబల్ అవసరం లేదు, ప్లస్ సి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం టీటా ప్లేస్లో సబ్మిట్ చేయాలి, వాల్యూ సబ్మిట్ చేయాలి. సో దీన్ని కంటిన్యూస్ మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ a²/2 బాక్స్ పెట్టండి, 1/2 sin 2θ అంటే 2 sin θ cos θ ప్లస్ θ ప్లస్ సి. ఇక్కడ దాకా అర్థమైంది కదా. ఈ స్టెప్ని ఇక్కడ ఈ నెక్స్ట్ పేజీలో వేసి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో చూడండి ఏమొస్తుందో, ఈజ్ ఈక్వల్స్ టు a²/2 1/2. ఇక్కడ 1/2 అంటే ఈ టూ క్యాన్సిల్ అయిపోతుంది, మనం ఇది రాసే పని ఉండదు. ఓకే, ఇప్పుడు ఇక్కడ టీటా రాసుకుందాం ఫస్ట్, మనకి అడ్డం రాకుండా ఉంటుంది. ప్లస్ సైన్ టీటా, నేను కాస్ టీటాని ఎలా రాస్తానంటే √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాగా రాస్తాను. ఇలా రాస్తే దానికి ఇక్కడ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా, ఆ స్క్వేర్ దీనికి క్యాన్సిల్ అయిపోయి మనకి వచ్చేది కాస్ టీటా. కాబట్టి మనం ఇలా రాసుకోవచ్చు, ఏం కాదు. సో మనకి ఇక్కడ దాకా వచ్చింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే a²/2 బ్రాకెట్ సైన్ ఇన్వర్స్ అంటే ఎక్స్లో నుంచి ఇది తీసుకుంటున్నాను. ఎలా వచ్చింది, మనం x ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ టీటా అని తీసుకున్నాం. ఓకే, x ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ టీటా అని తీసుకుంటే x/a ఈజ్ ఈక్వల్స్ టు సైన్ టీటా. అప్పుడు టీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఇన్వర్స్ x/a అవుతుంది. ఓకే, x/a సైన్ ఇన్వర్స్ x/a. ఇప్పుడు ఈ సైన్ టీటా ఇలానే ఉంటుంది. చూడండి, ఈజీ కావడం కోసం a²/2 టీటా ప్లేస్లో ఇది సబ్మిట్ చేసేద్దాము డైరెక్ట్గా, ఇంకా ఈ స్టెప్ రాయకుండా. సైన్ ఇన్వర్స్ x/a ఇక్కడ ప్లస్ మనకి సైన్ టీటా అంటే ఏమొచ్చింది, x/a √1 మైనస్ స్క్వేరింగ్ చేస్తే మనకి ఏమొస్తుంది, బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తే సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు x² ప్లస్ సి. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇక్కడ బ్రాకెట్ వేసుకోండి, మీకు అనుకూలంగా ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది. సో a²/2 బాక్స్, అప్పుడు సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ ఇక్కడ చూడండి, ఇక్కడే కొంచెం మీకు డిఫరెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ మీరు దీన్ని సాల్వ్ చేసి ఉండాలి. సో ఇప్పుడు మనకి x/a. సో ఇంకా మనం బ్రాకెట్ రిమూవ్ చేయలేదు, గుర్తుంచుకోండి. ఇక్కడ మనకి a² మైనస్ x²/a² √1 ప్లస్ సి. ఇప్పుడు నేను బ్రాకెట్ రిమూవ్ చేస్తున్నాను, a²ని దీనికి టర్మ్గా విడదీస్తున్నాను. a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ దీనికి కూడా వస్తుంది a²/2 x/a. ఇది బయటకు వస్తే మనకి ఎలా వస్తుంది, √a² మైనస్ x² ఏలాగా వచ్చేస్తుంది 1/a ప్లస్ సి. ఓకే, ఇప్పుడు a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ ఇక్కడ చూడండి a² ఈ 2a's క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు x/2 √a² మైనస్ x² ప్లస్ సి. సో మనకి ఫార్ములా ఇది, a²/2 సైన్ ఇన్వర్స్ x/a ప్లస్ x/2 √a² మైనస్ x² ప్లస్ సి. సో మనకి ఇంత లెంతీ ఫార్ములా, ఇంత స్టెప్స్ ఉంటుంది. సో మీకు ఈ ఫార్ములాలో అంటే ఇదే ఫార్ములాలో మీకు వాల్యూస్ చేంజ్ చేసి ఇవ్వచ్చు. మీరు ఈ మెథడ్ని కూడా గుర్తుంచుకోవాలి. సో ఏం గుర్తుంచుకోవాలి, x ఈజ్ ఈక్వల్స్ టు ఏ సైన్ టీటా అని పెట్టాలి. దాన్ని మీరు డిఫరెన్షియేషన్ చేసుకొని ఇలా మీరు వాల్యూస్ తెచ్చుకోవచ్చు. సో మనం 8th చూద్దాం ఇప్పుడు. సో ఇలా పెద్ద చేశారు కదా, ఇలా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఇది 8th, ఇది 9th.
సో మీరు 8th ఇలా ఈజీగా మీరు స్టెప్ టు స్టెప్ అంటే మీరు ఫస్ట్ మీరు 8th చూస్తున్నారు కదా, మనం x = a sin h θ అని తీసుకుంటాం. బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, dx = a cos h θ dθ వస్తుంది. అప్పుడు మనం ఈ వాల్యూస్ని తీసుకువెళ్ళి పై దాంట్లో సబ్మిట్ చేస్తాం. పై దాంట్లో సబ్మిట్ చేయడం అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ √a² + x² dx ప్లేస్లో దాన్ని సబ్మిట్ చేస్తాం. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ √a² + a² sin h² θ dx ప్లేస్లో a cos h θ dθ = ఇంటిగ్రేషన్ ఆఫ్, అప్పుడు ఏం మిగులుతుంది మనకి, ప్యూర్ a బయటకు వస్తుంది. ఏది స్క్వేర్ రూట్కి క్యాన్సిల్ అయిపోయి √1 + sin h² θ a cos h θ. ఇలా మనం ఈజీగా సాల్వ్ చేసుకొని ఫార్ములా తెచ్చుకోవచ్చు. ఏం ఫార్ములా వస్తుంది అయితే దానికి, a²/2 sin h ఇన్వర్స్ x/a + x/2 √a² + x² + c. 9th కూడా అంతే, కాకపోతే 9th దాంట్లో మనం ఏం సబ్మిట్ చేస్తామంటే x = a cos h θ అని సబ్మిట్ చేసి బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ చేసి ఆన్సర్ తెచ్చుకుంటాం. ఆన్సర్ x/2 √x² - a² - a²/2 cos h ఇన్వర్స్ x/a + c. సో ఇవి మనకి నవరత్నాలు. ఈ నవరత్నాలు మీరు గుర్తుంచుకోవాలి, ఈ ప్రూఫ్స్ కూడా గుర్తుంచుకోవాలి, ఎందుకంటే ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి మీకు వాల్యూస్ చేంజ్ చేస్తే. సో ఇది ఈరోజు సండే స్పెషల్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీకు ప్రతి సండే వస్తుంటాయి. మీరు వీటిని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని మీరు కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసి అయితే ఉండాలి. సో సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ బాయ్.